ఒక సామెత ఉంది. ఆ సామెత మీకు ఖచ్చితంగా చెప్పాల్సింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన చూస్తుంటే. ఒప్పుకునే పరిస్థితి లేదు. చెప్పండి. రంకు నేర్చినమ్మ బొంకు నేరవకుంటుంటే వంకలక్కల పాలవుతుందంట. రంకు నేర్చినమ్మ బొంకు నేరవకుంటుంటే వంకలక్కల పాలవుతుంది. సరే ఇప్పుడు పోయింది ఎక్కడికి? మత్స్యకారుల దగ్గరికి వెళ్ళాడు. మత్స్యకారులకి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోండి, ఎదురుగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఫేస్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకి ఎటువంటి కార్యక్రమాలు చేశాడో ఆయన అధికారంలో ఉండే అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 4,000 రూపాయలు మత్స్యకార భరోసా ఉన్నదాన్ని 10,000 రూపాయలు చేశాడు. నెక్స్ట్ అదేవిధంగా 6 రూపాయలు సబ్సిడీ డీజిల్ ఉంటే దాన్ని 9 రూపాయలకు తీసుకెళ్ళాడు. 10 లక్షల వరకు ఉచిత బీమా తీసుకెళ్ళాడు మత్స్యకారులకి. వీళ్ళకి 2,43,00,000 మత్స్యకార కుటుంబాలకి ఆయన 5 సంవత్సరాల్లో 538 కోట్ల రూపాయలు మత్స్యకారులకి వెచ్చించినటువంటి పరిస్థితి. అదేవిధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే జువ్వల్దిన్ అనేటువంటి ఒక ఫిషింగ్ హార్బర్ని ఎవరికి దారాదత్తం చేశాడు సార్? సాగర్ డిఫెన్స్ అనేటువంటి ఒక కంపెనీకి అమ్మేశాడు. అదేమని తిరగబడితే లేదు, కొంత పార్ట్ మాత్రం ఉండేది 400 మీటర్లు, దాంట్లో 170 మీటర్లు మాత్రమే ఇచ్చామని చెప్పని మంత్రి చెప్తాడు. అంటే ఇవన్నీ మత్స్యకారులు చేసినటువంటి వెన్నుపోటు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇదే విధంగా తమిళనాడు బోట్ల గురించి రోజు మాట్లాడుతున్నాడు సార్. తమిళనాడు బోట్లు, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు, అధికారులు 4 బోట్లు పట్టుకుంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఆ జువెల్దిన్ దగ్గరికి వెళ్ళాడో మరుసటి రోజే ఆ బోట్లు రిలీజ్ అయ్యాయి, వెళ్ళిపోయాయి. ఎట్లా వెళ్ళిపోయాయి? ఎందుకు వెళ్ళిపోయాయి అంటే ఇది మీరు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మత్స్యకారులు కడుపు కొట్టడం కాదా? మీరు పట్టుకున్నటువంటి 4 బోట్లు వదిలేస్తే ఈరోజు వ్యవస్థనంతా నేను క్లీన్ చేస్తానని చెప్పి అక్కడికి పోయేసి వేటమనిదిరా, ఈ వేటమనిదిరా ఈ అనేటువంటి పాటలు పాడుతున్నాడు. ఇది ఏం ధర్మం సార్? ఇది కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఇది. చంద్రబాబు నాయుడు గారు ఎంత కప్పిపుచ్చుకోవాలని ట్రై చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ యొక్క పనులు, మత్స్యకారులు చేసినటువంటి ఈ యొక్క పనులని ఎక్కడ కూడా తుడిచిపెట్టలేక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల కన్నా ఎక్కువ పనులు చేయలేక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముద్రని మత్స్యకారుల గుండెల నుంచి తీసేయడానికి వీలు పడక ఈరోజు వేషాలాడుతున్నాడు.